హలో హాయ్ ఫ్రెండ్స్, ట్రెండింగ్ మేడేస్కి వెల్కమ్ చెప్తూ ఈరోజు హెల్దీగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మీకు నేను షేర్ చేయబోతున్నాను. చికెన్ బ్రెస్ట్ విత్ రైస్ అండ్ సలాడ్ అనమాట. 3 ఐటమ్స్ని మీరు ఈరోజు చూసేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకున్నటువంటి ఈ చికెన్ బ్రెస్ట్కి బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, పక్కా కొలతలతో చూసేద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడైతే నేను 450 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇక్కడ ముక్కలైతే 3 పీసెస్ లాగా పెట్టేశాను. ఒక్కొక్కటి 150 గ్రామ్స్ కొలత. పర్ పర్సన్కి 150 గ్రామ్స్ ఒక మీల్కి కరెక్ట్గా సరిపోతుంది ఒక బ్రెస్ట్ పీస్ అయితే. అండ్ ఇక్కడైతే నేను ఇలా 3 పీసెస్ని తీసుకొని ఒక కవర్ వేసేసి దాని మీద ఇలా పప్పు గుద్దితోటి వెడల్పుగా దాన్ని కొట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వేసే మసాలాలన్నీ లోపలికి వెళ్ళి తవా మీద కూడా చక్కగా లోపటంతా కూడా ఫ్రై అవ్వాలంటే తక్కువ ఆయిల్లో ఇలా కొట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీసెస్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గరం మసాలాలు తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకి చికెన్ మసాలా పౌడర్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకోవాలి, లేదంటే గరం మసాలా పౌడర్. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా ఇక్కడ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండుతున్నాను. చికెన్కి ఈ నిమ్మరసం పిండటం వల్ల మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక పేస్ట్ లాగా ఇలా స్పూన్ తోటి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను కదా, ఇదంతా కూడా మనము ఆ చికెన్ పీసెస్లోకి వేసేసుకున్నాము. అండ్ ఇదంతా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ఇంకా మనం ఇంతే మళ్ళీ ఆయిల్ చికెన్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు వేయము. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా మనము ఒక గంట సేపు చికెన్ని పక్కన పెట్టేయాలి, నానబెట్టేసేయాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక గంట సేపు పెట్టేశాను. తర్వాత ఒక గంట తర్వాత చూడండి చక్కగా నానిపోయింది చికెన్. ఇప్పుడైతే నేను తవా పెట్టేశాను స్టవ్ మీద. ఒక మందపాటి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ ఏమి వేయట్లేను, ఎందుకంటే ఇందాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆల్రెడీ మనము ముక్కల్లో వేసాం కాబట్టి. ఇలా తవా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక సైడ్ ఒక 6 నుంచి 7 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక 6 నుంచి 7 నిమిషాల తర్వాత ముక్కల్ని నేను ఇంకో సైడ్కి తిప్పుతున్నాను. ఇలా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఇవి ఇంకొక 6-7 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఈ గ్యాప్లో నేను రైస్ వండుతున్నాను. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని రైస్ కుక్కర్ కప్ తోటి 3 కప్స్ రైస్, 4.5 కప్స్ వాటర్ పోసాను. బిర్యానీ ఆకు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అరచెక్క నిమ్మరసం వేస్తున్నాను. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. ఈ ఐటమ్కి, ఈ రైస్కి నెయ్యే మెయిన్ అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, చక్కగా టేస్ట్ కమ్మగా ఉంటుంది రైస్ అనేది. నేనైతే ఇక్కడ 3 కప్స్ రైస్ వండుతున్నాను అనమాట. అంటే 4.5 కప్స్ వాటర్ పోసాను. తర్వాత ఒక టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసి ఇంకా అంతే స్టవ్ మీద పెట్టేసుకొని మనం అన్నం మామూలుగా వండేసుకోవటమే. చూడండి ఇలా పొడి పొడిగా వండాను అనమాట. ఇలా ఈ రైస్ అనేది మనం ఉత్తగా ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే నెయ్యి విత్ సాల్ట్ అన్నీ ఉన్నాయి కదా, అలా అనమాట. రైస్ రెడీ అయిపోయేలోపు ఇటు పక్కన మనకి ముక్కలు కూడా రెడీ అయిపోయాయి, చక్కగా డ్రై రోస్ట్ అయ్యాయి. ప్యాన్ మాత్రం మందంగా పెట్టుకుని ఉన్న ప్యాన్లో వండుకుంటే మనకి ముక్కలు అనేవి ఎక్కువగా మాడకుండా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఒక మీల్కి రెడీ చేస్తున్నాను. చూడండి ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ పెట్టేశాను, మంచిగా ఒక కప్పు రైస్ అండ్ విత్ సలాడ్, టమాటో, కుకుంబర్, క్యారెట్. ఈ సలాడ్ తోటి ఇలా ఒక లెమన్ పెట్టేసి సర్వ్ చేస్తే ఒక లంచ్కి వారానికి ఒక్కసారి ఇలా తినండి. నాన్ వెజిటేరియన్స్ అయితే చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. నెయ్యితోటి వండుకున్నాం రైస్ని, అది కూడా బాస్మతి రైస్. మీరు బాస్మతి రైస్ లేదు అనుకుంటే కనుక నార్మల్ రైస్ కూడా సేమ్ ఇదే మెథడ్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. రెసిపీ నచ్చినా, వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.